కడప జిల్లా బి కోడూరు మండలం మున్నెల్లి గ్రామం సచివాలయంలో పంచాయతీ సర్పంచ్ ఎం గురయ్య ఎంపీడీఓ కె భాస్కర్రావు ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 రోజుల పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆర్థిక సంక్షోభంలోనూ ప్రజలందరికీ పలు రకాలైన పథకాలు అందిస్తున్నారు। ప్రభుత్వ పథకాలు లబ్ధిని చేకూర్చడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది అన్నారు। ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజలందరికీ న్యాయం చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు నేడు 100 రోజుల పండుగ జరుపుకుంటున్నామన్నారు। ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాకుండా సాధ్యం కానివి కూడా అమలు చేస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు। ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లలో భాగంగా ప్రజలందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతో చెప్పిన మాట ప్రకారం పెన్షన్ మొత్తాన్ని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు మేలు కలుగజేస్తుందన్నారు। ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ వెలుగు ఏపీఎం దేవినేని సీతారామరెడ్డి, ఉపాధి ఈసీ కాజా, సచివాలయం సిబ్బంది, నాయకులు, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ఇంకొకటి ప్రజలు మన భూములు సర్పంచ్ గారు దీంతో పాటు సేవ అనే కార్యక్రమం ఉంది। ఇదేంటంటే పరిశుభ్రతకు సంబంధించి స్నానం చేస్తాం। అది రైతు పనికి పోనివ్వండి, ఒకరు ఉద్యోగానికి పోనివ్వండి, ఒకరు దేనిదారు దేని కూడా స్నానం చేస్తాం। మళ్ళీ వచ్చిన తర్వాత కూడా కొంతమంది రెండోసారి కూడా చేస్తారు। అంటే మనం బాగుండాలి పరిశుభ్రంగా। అలాగే మన యొక్క ఊరు బాగుండాలి, మన వీధి బాగుండాలి, మన ఇల్లు బాగుండాలనే కార్యక్రమంతో ఆ కార్యక్రమాన్ని మోదీ గారు తీసుకొచ్చినారు। ఇది ప్రతిసారి అక్టోబర్ 2 వరకు దాదాపు 13 రోజులు కూడా జరుగుతుంది। ఇక్కడ ఏంటంటే 5 రూపాయలు తర్వాత అన్నీ రసం పెరుగు అన్నీ 5 రూపాయలు ఇప్పుడు మంచి కార్యక్రమాలు తెలియజేయాలని కూర్చున్నాం ఏది సార్ మీరు ఎందుకు మీటింగ్ ఉంటున్నాయి కదా అని మీకు తెలియాలి కదా చేస్తే చెప్తున్నాం। నెక్స్ట్ నా ఈ కార్యక్రమం సర్పంచ్ గారు